హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? పసుపు రాసే కార్యక్రమం ఫస్ట్ వీడియోలో చూశారు కదండి. ఇది పార్ట్ 2 అని చెప్పొచ్చండి. అమ్మాయి బట్టలు మార్చుకోనికి వెళ్ళింది, స్నానం చేయడానికి వెళ్ళింది కదండి. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి తల్లిదండ్రులు బట్టలు పెడతారండి. ఫస్ట్ పెళ్ళి కూతుర్ని వాళ్ళే చేస్తారు తల్లిదండ్రులుగా. ఓకే అండి, వీడియో కూడా చూడండి. పెళ్ళి కూతురు కార్యక్రమం అని చెప్పవచ్చండి. అలాగే గాజులు వేసే కార్యక్రమం కూడా ఉంటుంది, చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. ఓకే అండి, ఇప్పుడు బట్టలు పెట్టే కార్యక్రమం అండి. అమ్మాయి స్నానం చేసి వచ్చింది కదండి. పసుపు రాసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళి కూతురు చేయడానికి బట్టలు పెడతారండి. ఫస్ట్ తమలపాకు ఇస్తారు, తమలపాకు ఒక్కను ఆ విధంగా మొక్కి ఇస్తారండి. తర్వాత అమ్మాయికి ఇద్దరు కలిసి బట్టలు పెడతారండి, చూడండి. ఓకే అండి, ఈ విధంగా ఇద్దరు తోటి పెళ్ళి కూతురికి అమ్మాయికి ఈ విధంగా పెడతారండి. తమలపాకు ఒక్కలు పెట్టిన తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత బట్టలు చేతికిచ్చి స్వీట్ తినబెడతారండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ బట్టలు మార్చుకున్న తర్వాత అప్పుడు పెళ్ళి కూతురు వచ్చేస్తారండి. పెళ్ళి కూతురు కార్యక్రమం మొదలవుతుంది. తర్వాత గాజులు వేసే కార్యక్రమం కూడా ఉంటుందండి, చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు కుంకుమ పెట్టుకొని బట్టలు ఇవన్నీ ఇస్తున్నారండి. ఈ విధంగా కుంకుమ పెట్టుకుంటారు. ఇద్దరు తల్లిదండ్రులు కలిసి అమ్మాయి తల్లిదండ్రులు కలిసి ఈ విధంగా బట్టలు పెడతారండి. ఇప్పుడు బాగా బట్టలు మార్చుకొని చీర కట్టుకొని వస్తుందండి అమ్మాయి. ఈ విధంగా ఈ ప్రోగ్రాం జరిగిందండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. సుగనన్న చెప్పు ప్లేట్ల ఇద్దరు పట్టుకొని వేయండి. కుడికాలు పెట్టి కూర్చో.
ఈమె కట్టు ఇట్లా ఇట్లా ఇక్కడ పెట్టే ఫస్ట్ అక్షంతలు పెట్టు ఇక్కడ మ్యారేజ్ ఉండే అక్కడ పోయి చిన్న ముక్క పెట్టి 11 మంది అవుతారా? 9 మంది అండి. పెళ్ళి కూతురు చేసిన తర్వాత అమ్మాయి వ్రతం దగ్గర కూర్చుందండి. ఈ విధంగా తల్లిదండ్రులు మరియు అమ్మాయి కలిసి ముగ్గురు కలిసి వ్రతం దగ్గర కూర్చున్నారు. వ్రత పూజ అయిన తర్వాత
మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం మళ్ళీ పెళ్ళి కూతురు చేస్తారండి. గాజుల కార్యక్రమం కూడా చూశారు కదా. ఇప్పుడు అందరికీ గాజులు ముత్తాయి వాళ్ళకు గాజులు ఇస్తారండి. ఎవరి ఇష్టం అనే వాళ్ళు డజన్ అన్న లేకపోతే అర డజన్ అన్న గాజులు వేసుకుంటారండి. ఒకరొకరికి ఇస్తారండి. ఈ విధంగా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత రథం పూర్తయిన తర్వాత అయ్యగారు అనేక దేవుళ్ళను పూజ, నవగ్రహాలను, గణేష్ పూజను అన్నీ చాలా బాగా జరిపారండి. ఈ విధంగా వ్రతం చేశారు. చేసిన తర్వాత మా సత్యనారాయణ స్వామికి ఆరతులు కూడా ఇచ్చారండి. సుమారు 2 గంటల పాటు సాగిందండి రథము. చాలా 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 టైం బాగా చేశారండి. ఇప్పుడు అయ్యగారు అంతా ప్రదక్షిణం చేసుకొని అందరినీ లేచి నిలబడాలని కోరారండి. అందరు లేచి నిలబడ్డారు. అందరూ చుట్టూరా 5 ప్రదక్షిణలు చేసి దేవునికి మొక్కారండి. మంగళారతి కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు పాట పాడతారండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మ. నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మ అని అందరు కలిసి విధంగా పాట పాడారండి. మంగళారతులు ఇచ్చారు. ఎంతో భక్తితో నమస్కరించారు. ఈ విధంగా రథ పూజ కూడా అయిందండి, కంప్లీట్ అయింది. పూజారి గారు అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తారు కాసేపట్లో. ఇప్పుడు అందరం ఈ విధంగా లేచి నిలబడి నైవేద్యం సమర్పిస్తున్నారండి దేవునికి. సిరాపురి మంగళారతి కూడా ఇప్పుడు పాడుతున్నారు చూడండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అనే విధంగా పాడారండి. తర్వాత నైవేద్యం సమర్పించారు దేవునికి. అందరు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారండి. తర్వాత తీసుకొనక ముందే అయ్యగారు ఒక 30 minutes 30 seconds అలా మంత్రాలు చదివారండి. అది కూడా చూస్తాను. శాస్త్రోక్తంగా అన్ని మంత్రాలు చదివారు. చాలా బాగా జరిగిందండి రథము మాత్రం. కాకపోతే లేట్ అయిందండి. 2:33 అయింది. ఓకే అండి, కీప్ వాచింగ్. ఘోషసన్నిభం తస్యాంతే సుచరకం సూక్ష్మం తస్మిత్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిరిష్వార్ధిరిష్వదోముఖః సౌగ్రభుక్తిభుజన్ నిష్కన్నాహారమజరక్తభిః తిర్యగోర్ధ్వరదశ్చాయే రశ్మతస్తస్య సంతః సంతాపయత స్వహం దేహామాపాదతలమస్తకః నీలదోయతమధ్యస్థాదిత్తుల్లేకేవ భాస్వర నీవారశూకవత్తన్వే భీతవాస్వతనూపమ తస్సచ్చిగాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మస్య వస్తరిహేంద్రోక్షర పరమస్వరాట్. ఓం రాజాదిరాజాయ ప్రహస్యదాయినే నమో వయం శ్రవణాయ కుర్మహే సమే కామం కామకామాయ అండి. ఈ విధంగా రథ పూజ అయినాక మళ్ళీ ఈవినింగ్ ఈ విధంగా పెళ్లి కూతుర్ని చేశాము. మా పెద్ద బిడ్డ నేను అందరం కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయండి. ఓకే అండి, ఈ విధంగా సింపుల్గా అయినా. ఈరోజు మండే ఫస్ట్ రోజు పందిరేసాం కాబట్టి ఈ విధంగా చేశామండి. రేపు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి కూడా చూస్తాను. ఓకే అండి, రేపు చాలా ఉంటాయి. గండ దీపము, ఇంకా పోచమ్మ నాగులు అని నైవేద్యం పెట్టడానికి వెళ్తామండి. బట్టలు నైవేద్యం తీసుకెళ్ళి
అమ్మవారికి సమర్పించుకొని వస్తామండి. అమ్మవారి ముందలు పెట్టి మొక్కి మళ్ళీ తలంబ్రాల బట్టలు తీసుకొని వస్తామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ రోజు ఈ విధంగా హడావిడిగా సాగిందండి. పందిరి వేసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఈ విధంగా సాగిపోయాయి. ఇప్పుడు కొందరు అందరి చేతుల మీద పెట్టుకొని బట్టలు పెట్టుకుంటుందండి. అన్నీ కట్టలేదు కదా, ఏమన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళది కడుతుందండి ఈరోజు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఈరోజు పెళ్లి కూతురు పెద్దమ్మలు చేస్తున్నారండి. పెళ్లి కూతురు పెద్దమ్మలు మా మేనత్తలు అందరూ ఈరోజు చేస్తున్నారండి. ఈ విధంగా నేను కూడా పెళ్లి కూతురుని చేశాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. రథం అయ్యే వరకు 3 అయ్యిందండి. చాలా బాగా జరిగింది. రథం కూడా చూశారు కదా ఈ విధంగా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. అందరు లంచ్ అయిన తర్వాత ఇప్పుడు 5 o'clockకి ఈ విధంగా 6 అయిందండి. ఇప్పుడు ఈ విధంగా పెళ్లి కూతుర్ని చేశాము. ఓకే అండి, ఈరోజు కార్యక్రమాలు ఇవేనండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. ఇప్పుడు కాళ్ళకు పారాన్ని అన్నీ పెట్టారండి ఇంతకుముందే. ఓకే అండి, కీప్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పెళ్లి కూతురు పెద్దమ్మలండి వీళ్ళు. ఓకే అండి, ఈరోజుకి ఇవే కార్యక్రమాలు జరిగాయండి. ఓకే అండి, బాయ్ బాయ్. కీప్ వాచింగ్. అండి, ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.